ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే కోడీ రోడ్స్ వచ్చిండు. కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చి ఫ్యాన్స్‌కి వెల్కమ్ చెప్పిండన్నమాట. అండ్ ఫ్యాన్స్ కూడా మంచిగానే కోడీ రోడ్స్‌కి చీర్ చేసినారు. అండ్ దాని తర్వాత ఇక మన కోడీ మైక్ తీసుకొని చెప్తారు. ఏం మాట్లాడుకుందామని ఫ్యాన్స్‌ని అడుగుతారన్నమాట. అంతలోనే అక్కడికి మన పాల్ హేమన్ వచ్చేస్తాడు మైక్ తీసుకొని. అండ్ పాల్ హేమన్ ఒక్కడే కాదు. బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ ఇద్దరు వస్తారన్నమాట. వాళ్ళు ముగ్గురొచ్చి రింగ్ ఏప్రిన్ పైన నిల్చుంటారు. అండ్ వాళ్ళు ముగ్గురు రాగానే మన కోడీ రోడ్స్ సైడ్ మన రేండీ ఆర్టన్ వచ్చేస్తాడు. రేండీ ఆర్టన్, కోడీ రోడ్స్ పక్కన నిల్చుంటాడన్నమాట. అండ్ పాల్ హేమన్ మైక్ తీసుకొని చెప్తారు. ఫస్ట్‌గా పాల్ హేమన్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత ఏమంటారంటే, "నేను ఈరోజు ఇక్కడికొచ్చింది కోడీ రోడ్స్ నీతో మాట్లాడడానికి కాదు. నేనొచ్చింది రేండీ ఆర్టన్‌తో మాట్లాడడానికి, రేండీ ఆర్టన్ గురించి మాట్లాడడానికి" అని మన పాల్ హేమన్ చెప్తారు. సో, మేమెప్పుడు ఇక్కడికొచ్చేసిన కోడీ రోడ్స్‌ని కార్నర్‌లో చేసిన ప్రతిసారి రేండీ ఆర్టన్ వచ్చి హెల్ప్ చేసేస్తాడు. కానీ ఈరోజు ఈ బ్రాన్ చేతుల్లో కోడీ రోడ్స్ ఓడిపోయిన తర్వాత రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్‌ని అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అని పిలుస్తాడా? అండ్ ఒక టైప్‌లో చెప్పాలంటే పాల్ హేమన్ పుల్ల పెట్టేస్తాడన్నమాట. ఈరోజు బ్రాన్ చేతుల్లో కోడీ రోడ్స్ ఓడిపోయిన తరువాత రేండీ ఆర్టెన్ కోడీ రోడ్స్ పైన టర్న్ అవుతాడని. సో, నీ వల్లే ఈరోజు ఓడిపోయినాం అన్నట్టుగా రేండీ ఆర్టెన్ కోడీ రోడ్స్ పైన టర్న్ అవుతాడని ఈ టైప్‌లో చెప్పిండన్నమాట. కానీ అదేం జరగదు. బట్ ఫ్యూచర్‌లో జరుగుతదన్నట్టుగా టీజ్ అయితే చేసినారు. ఈ సెగ్మెంట్‌లో మొత్తం అదే ఉంటది. అండ్ ఇది ప్రెడిక్షన్ కాదు. ఇది ప్రాఫెసీ అన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్తారు. అండ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత మనకి సామీ జైన్ రింగ్‌లోకొచ్చేస్తాడు. రింగ్‌లోకి రాగానే మన సామీ జైన్‌కి అంటే ఛాలెంజ్ చేస్తారు కదా! ఓపెన్ ఛాలెంజ్ చేస్తుండు కదా! ప్రతి స్మాక్ డౌన్‌లో మన సామీ జైన్. సో, దానికి యాక్సెప్ట్ చేయడానికి మన కార్మెలో హేస్ వస్తారు. సో, కార్మెలో హేస్ దానికంటే ముందు బ్యాక్ స్టేజ్‌లో మన మిజ్ వస్తాడన్నమాట కార్మెలో హేస్ దగ్గరికి. ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే జరుగుతది వీళ్ళిద్దరి మధ్యలో. మన కార్మెలో హేస్ ఏమంటారంటే, "నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపో. నీకు నాకు డన్ అయిపోయిందని" అంటాడు. అండ్ మన మిజ్ కన్విన్స్ చేయడానికి చూస్తాడు. బట్ మన కార్మెలో హేస్ వినర్ అన్నమాట. సో, కార్మెలో హేస్ స్క్రీన్ సైడ్ వచ్చి, "సో, నీ ఛాలెంజ్‌కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు మనం ఆల్రెడీ ఫైట్ చేసినాం. నువ్వు నాకు మ్యాచ్ ఇచ్చినావు. బట్ అప్పుడు డిఫరెంట్‌గా ఉండే. నా వెనకాల మిజ్ ఉండే. సో, ఇప్పుడు అదంతా ఏం లేదు. అంటే నేను ఒంటరిగా వస్తున్నాను. వన్ ఆన్ వన్ ఫైట్ చేద్దాం. మనం అంటే నువ్వొక బెస్ట్ సూపర్ స్టార్‌వి. నేనొక బెస్ట్ సూపర్ స్టార్‌ని. సో, మన ఇద్దరం వన్ ఆన్ వన్ చూసుకుందామని చెప్తాడన్నమాట. అండ్ వెనకాల నుండి మన మిజ్ వచ్చి స్కల్ క్రష్ ఫినాలే కనెక్ట్ చేస్తాడు మన కార్మెలో హేస్‌కి. అండ్ దాని తర్వాత అఫీషియల్స్ వచ్చి చెక్ చేస్తారన్నమాట కార్మెలో హేస్‌ని. అండ్ అంతలోనే అక్కడికి అలిస్టర్ బ్లాక్ వస్తాడు. అలిస్టర్ బ్లాక్ వచ్చి ఆ ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేస్తాడన్నమాట. సో, అలిస్టర్ బ్లాక్ వర్సెస్ సామీ జేన్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బానే ఉండే. సో, మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉండే. బట్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో డేమియన్ ప్రీస్ట్ రింగ్ సైడ్ వచ్చేస్తాడన్నమాట. సో, రింగ్ సైడ్ డేమియన్ ప్రీస్ట్ రాగానే అలిస్టర్ బ్లాక్ చూసి కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతాడు. కార్నర్‌లో ఉండిపోతాడు. అండ్ అదే టైంలో మన సామీ జేన్ హలోవా కిక్ కనెక్ట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత బ్లూ థండర్ బాంబ్ కొడతాడు. కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన సామీ జేన్ విన్ అవుతాడన్నమాట. సో, మ్యాచ్ ఓవరాల్‌గా బానే ఉంది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సామీ జేన్ బ్యాక్ స్టేజ్ ఎళ్తాడు. అండ్ మన డేమియన్ ప్రీస్ట్ ఆ అనౌన్సర్ టేబుల్ పైన మొత్తం అవన్నీ తీసేసి అలిస్టర్ బ్లాక్‌కి ఒక రేజర్స్ ఎడ్జ్ కనెక్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ మళ్ళీ అంటే మనకి బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తాడు మన డేమియన్ ప్రీస్ట్ ఛాలెంజ్ చేస్తాడన్నమాట. సో, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో మనిద్దరం చూసుకుందాం లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్‌లో అని. అండ్ ఈ మ్యాచ్ గూడా అఫీషియల్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మధ్య లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి చెల్సీ గ్రీన్ అండ్ ఆల్బా ఫైర్ వర్సెస్ జరియా అండ్ సోల్ రుకా మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ మనకి బ్యాక్ స్టేజ్‌లో సెట్ అవుతది. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బానే ఉండే. కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది ఈ మ్యాచ్. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు సోల్ రుకా అండ్ జరియా. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ స్ట్రాటన్ అండ్ స్టెఫనీ వాకర్ మధ్య కాంట్రాక్ట్ సైనింగ్ అయితే జరిగిందన్నమాట. అండ్ ఇది గూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం లేదు. మన నికోలిస్ వస్తారు. నికోలిస్ వచ్చి టిఫనీ స్ట్రాటన్‌ని, స్టెఫనీ వాకర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు రింగ్‌లోకొచ్చేస్తారు. సో, స్టెఫనీ వాకర్ వచ్చిన తర్వాత "నువ్వు ఒక బెస్ట్ వుమెన్ సూపర్ స్టార్‌వి. అండ్ నేను ప్రూవ్ చేస్తాను. నీకంటే నేను బెస్ట్ వుమెన్ సూపర్ స్టార్‌ని అని నేనేందో ప్రూవ్ చేస్తాను" అని క్రౌన్ జువెల్‌లో తెలుస్తదని చెప్తది. అండ్ సేమ్ మన టిఫనీ స్ట్రాటన్ గూడా అదే చెప్తదన్నమాట. సో, ఈ క్రౌన్ జువెల్‌లో బెస్ట్ వుమెన్ సూపర్ స్టార్ మాత్రమే
అంటే క్రౌన్ జువెల్ ఛాంపియన్‌గా నిలుస్తదని చెప్తది. అండ్ దాని తర్వాత కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తారు. బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతూ ఉంటది టిఫనీ స్టాటన్. అంతలోనే జూలియా అండ్ కియానా జేమ్స్ వచ్చి టిఫనీ పైన అటాక్ జేస్తారు. అండ్ ఇక టిఫనీ పైన అటాక్ జేసిన తర్వాత రింగ్‌లోకి వాళ్ళిద్దరు ఎళ్తారన్నమాట. స్టెఫనీ వాకర్ దగ్గరికెళ్లి అంటే చెప్తారన్నమాట. సో చూసినావు గదా! టిఫనీ టైమ్ అంటది గదా! ప్రతిసారి అయిపోయింది. టిఫనీ పని అయిపోయింది. సో మేమే ఇప్పుడు టిఫనీ పైన అటాక్ జేసినాం కదా! సో మేము నీకు క్రౌన్ జువెల్‌లో హెల్ప్ చేస్తాం. మాతో కలువు. నిన్ను క్రౌన్ జువెల్ ఛాంపియన్‌గా చేస్తాం అన్నట్టుగా వాళ్ళిద్దరు చెప్తారు. సో జూలియానే ఇక్కడ టాప్ అన్నట్టుగా అంటదన్నమాట. అండ్ అంతలోనే టిఫనీ లేస్తది. టిఫనీ లేచొచ్చి మన కియానా జేమ్స్ పైన అటాక్ చేస్తది. అండ్ స్టెఫనీ వాకర్ గూడా జూలియా పైన అటాక్ చేద్దామని చూస్తది. బట్ ఎస్కేప్ అయిపోతదన్నమాట. రింగ్ బయటకెళ్ళిపోతది. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం మ్యాచ్ గూడా సెట్ అయిపోయింది. టాగ్ టీమ్ మ్యాచ్ మన జూలియా, కియానా జేమ్స్ వర్సెస్ టిఫనీ అండ్ స్టెఫనీ వాకర్ మధ్య. అండ్ వీళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ ఛాంపియన్‌షిప్‌ని లాభపడతారు. ఇక్కడే ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి మన లాస్ గార్జా వర్సెస్ డ్రాగన్ లీ అండ్ మన జెవాన్ ఎవన్స్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ కొంచెం బాగుంది. అండ్ మ్యాచ్‌లో వాళ్ళు చీటింగ్ చేస్తారు. లాస్ గార్జా చీటింగ్ చేస్తారన్నమాట. బట్ అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది మన జెవాన్ ఎవన్స్ అండ్ డ్రాగన్ లీ. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్‌లో అంటే లాకర్ రూమ్‌లో మన సోలో సికోవా కనిపిస్తాడన్నమాట. సోలో సికోవా, జేసీ అండ్ మన టోంగా లోవా గురించి మాట్లాడతాడు. అండ్ దాని తర్వాత టాలా టోంగా నా ఫ్యామిలీలోకి వచ్చిండు. నేను యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయ్యేలా చేసిండు. నాకు హెల్ప్ చేసిండు అని చెప్తాడు. అండ్ టాలా టోంగా కూడా ఐ లవ్ యూ అని చెప్తాడన్నమాట సోలో సికోవాకి. అండ్ నా ఫ్యామిలీలో ఏదో ఒక పార్ట్ మిస్ అయిపోయింది. ఆ పార్ట్‌ని నేను మళ్ళీ నా ఫ్యామిలీలోకి తిరిగి తీసుకొస్తాను. అండ్ అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఆ మిస్ అయిన పార్ట్ ఏంటిది అనేది మీకు తెలుస్తది అని అంటే సోలో సికోవా చెప్పినాడన్నమాట. అండ్ ఇప్పుడు ఆ మిస్ అయిన పార్ట్ ఏంటిది? అంటే లైక్ సంథింగ్ ఛాంపియన్‌షిప్సా? లేదంటే పవరా? లేదంటే ఇంకొక పర్సన్ ఉన్నాడు గదా! తామా టోంగా. తన అనేది ఏది క్లారిటీగా చెప్పలేదు. బట్ ఒక పార్ట్ మిస్ అయిపోయింది నా ఫ్యామిలీ నుండి. ఆ పార్ట్‌ని నా ఫ్యామిలీలోకి మళ్ళీ తీసుకొస్తా అని చెప్పిండు. సో, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, చూడాలి మరి అది ఏమై ఉంటదో. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ వర్సెస్ మన బ్రాన్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మనకి కొంచెం రేండీ ఆర్టన్‌ని కార్నర్ చేసి కొడతారు స్టార్టింగ్‌లో. మన కోడీ రోడ్స్ వచ్చి హెల్ప్ చేద్దామంటే రెఫరీ ఆపేస్తాడు. అండ్ మ్యాచ్ కొంచెం డీసెంట్‌గానే వెళ్తది. అండ్ మ్యాచ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే మన సెత్ రాలిన్స్ వచ్చేస్తాడు. అంటే మన బ్రాన్ బ్రేకర్ ఆల్రెడీ కోడీ రోడ్స్‌ని అంటే అక్కడ రింగ్ బయట అటాక్ చేసి పడేస్తారు. వాళ్ళిద్దరూ బయట పడిపోతారన్నమాట. మన బ్రాన్ బ్రేకర్ అండ్ మన కోడీ రోడ్స్. అండ్ రింగ్‌లో మన రెండీ ఆర్టన్ ఆర్‌కెవో ఇచ్చే టైంలో అంటే బ్రాన్సన్ రీడ్‌కి ఆర్‌కెవో ఇద్దామని చూస్తాడు. ట్రై చేస్తాడు. బట్ అంతలోనే పాల్ హేమన్ రింగ్ ఎక్కుతాడన్నమాట. రింగ్ ఎక్కి డిస్ట్రాక్ట్ చేద్దామని చూస్తాడు. అండ్ మన రెఫరీ పాల్ హిమన్ దగ్గరికెళ్తాడన్నమాట. అండ్ అదే టైంలో ఔట్ ఆఫ్ నోవేర్ సెత్ రాలిన్స్ వచ్చి రేండీ ఆర్టన్‌కి కర్బ్ స్టాంప్ కొడతాడు. అండ్ దాని తర్వాత బ్రాన్సన్ రీడ్ సునామీ కొడతాడన్నమాట. సెత్ వచ్చి అటాక్ చేసింది మన రెఫరీ చూడడు. పాల్ హిమన్ డిస్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ ఇంకేముంది కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ గెలుస్తారన్నమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ముగ్గురు రింగ్‌లో నిల్చుంటారన్నమాట. ముగ్గురు రింగ్‌లో నిల్చుంటారు. అండ్ మళ్ళీ రింగ్ దిగి బయటకెళ్ళిపోతారు. అండ్ కోడీ రోడ్స్ రింగ్‌లోకొస్తాడన్నమాట. అండ్ మళ్ళొకసారి అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్. అండ్ మన సెత్ రాలిన్సే ఆపేస్తాడన్నమాట. అది నా బిజినెస్. కోడీని నేను చూసుకోవాలని వాళ్ళని కొంచెం వెనక్కి నూకేస్తాడు. అండ్ మన పాల్ హిమన్ గూడా వద్దంటాడన్నమాట. మన బ్రాన్ బ్రేకర్‌ని, బ్రాన్సన్ రీడ్‌ని మీరెళ్ళండి నేను చూసుకుంటా అని చెప్తాడన్నమాట సెత్. అదే మాట పాల్ హిమన్ గూడా చెప్తాడు. అండ్ సెత్ గూడా బ్యాక్ స్టేజ్ ఎళ్దామని చూస్తాడు. బట్ ఆగిపోతాడు. ఆగి మళ్ళీ అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు. అప్పటికే మన పాల్ హిమన్ చెప్తాడన్నమాట. అవసరం లేదు పదా బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోదాం అన్నట్టుగా పాల్ హిమన్ చెప్తాడు. బట్ సెత్ ఇనిపించుకోడన్నమాట. మనోడు ఇనడు. రింగ్‌లోకెళ్ళి మళ్ళొకసారి కర్బ్ స్టాంప్ కొడదామని చూస్తాడు కోడీకి. బట్ మన కోడీ రోడ్స్ ఎస్కేప్ అయిపోయి మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్‌కే క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడన్నమాట. అండ్ సెత్ రాలిన్స్ రింగ్ బయటకెళ్ళిపోతారు. ఇక్కడే స్మాక్ డౌన్ అయిపోయింది. కానీ మన వీడియో అయిపోలేదు. సో, మనం ఇప్పుడు మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో, నేను ఇంతకుముందు వీడియోస్‌లోనే చెప్పినాను. రోమన్ రెయిన్స్ నెక్స్ట్ వీక్ రాలో గూడా రావచ్చు అని. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసిందన్నమాట. నెక్స్ట్ రాలో అంటే మనకి నెక్స్ట్ వీక్ జరిగే రా షోలో మన రోమన్ రెయిన్స్ వస్తున్నారు. అండ్ అంతే కాదు మన రోమన్ రెయిన్స్ కిక్ ఆఫ్ చేయబోతున్నారన్నమాట స్టార్టింగ్‌లోనే. మన రోమన్ రెయిన్స్ స్టార్టింగ్‌లోనే వస్తారు. ఒక ప్రోమో కట్ చేస్తారన్నమాట. అండ్ ఎవరైనా ఇంటరప్ట్ చేయొచ్చు. అంటే మన బ్రాన్ ఇంటరప్ట్ చేయొచ్చు. మ్యాచ్ గూడా సెట్ అయినా అవ్వచ్చని అప్‌డేట్ అయితే వస్తుంది. సో, ప్రెజెంట్ కన్ఫర్మేషన్ ఏందంటే మన రోమన్ రెయిన్స్ నెక్స్ట్ వీక్ రాలో
స్టార్టింగ్‌లోనే రాబోతున్నారు. ఇదొక గుడ్ న్యూస్ అన్నమాట రోమన్ ఫ్యాన్స్ కోసం. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ అయితే చెప్పేసినాను. అండ్ ఇప్పుడు మీరు ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో అడగొచ్చు. సో, నేను కంపల్సరీ మీ కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను.